సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పేలోడ్స్ గురించి చెప్పుకుందాం. పేలోడ్ అనగా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడే పదార్థం. పేలోడ్ అంటే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడే పదార్థం. ఉదాహరణకి ఉపగ్రహం కావచ్చు, వ్యోమగాములు కావచ్చు, వస్తువులు కానీ, ప్రయాణికులు కానీ, జంతువులు కానీ ప్రవేశపెట్టవచ్చు. వీటిని మనం పేలోడ్స్ అంటారు. ఆ విధంగానే ఉపగ్రహాలు, వీటిని ఆంగ్లంలో శాటిలైట్ అంటారు. శాటిలైట్ అనగా భూమి, సూర్యుడు, ఇతర గ్రహాల చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్షలో పరిభ్రమించే వస్తువునే ఉపగ్రహం అంటారు. భూమి, సూర్యుడు లేదా ఇతర గ్రహాల చుట్టూ నిర్దిష్టమైనటువంటి ఒక కక్షలో పరిభ్రమించే వస్తువులను మనము ఉపగ్రహం అంటారు. ఉపగ్రహాలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సహజ ఉపగ్రహము, వీటిని నేచురల్ శాటిలైట్ అంటారు. మరియు కృత్రిమ ఉపగ్రహము, వీటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటారు. సహజ ఉపగ్రహం అంటే విశ్వంతరాళంలో సహజంగా ఉన్నటువంటి వివిధ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని సహజ ఉపగ్రహాలు అంటారు. ఉదాహరణకి చంద్రుడు ఏం చేస్తాడంటే భూమి యొక్క సహజ ఉపగ్రహం. కాబట్టి ఆ విధంగానే భూమి వచ్చి సూర్యుని యొక్క ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. కృత్రిమ ఉపగ్రహాలు అనగా ఇవి మానవుని చేత తయారు చేయబడి వివిధ రకాల ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకి హబుల్ టెలిస్కోప్, ISS, ఆర్యభట్ట. కృత్రిమ ఉపగ్రహాలు అంటే ఇది మానవుని చేత తయారు చేయబడి వివిధ రకాల ప్రయోజనాల కోసము అంతరిక్షంలో ప్రవేశపెట్టినటువంటి పరికరాలు. ఉదాహరణకి హబుల్ టెలిస్కోప్ మరియు ISS, ఆర్యభట్ట. సరే, వివిధ దేశాలు ప్రయోగించిన మొదటి ఉపగ్రహాల గురించి చూసుకుందాం. ఆ విధంగా దేశం సోవియట్ యూనియన్ ఉపగ్రహం స్పుత్నిక్ 1 ప్రయోగించినటువంటి రాకెట్ స్పుత్నిక్ 8K71PS ప్రయోగించినటువంటి తేదీ 1957 అక్టోబర్ 4. ప్రయోగ కేంద్రం బైకనూరు. అమెరికా ఎక్స్ప్లోరర్ 1 ఉపగ్రహం పేరు, రాకెట్ పేరు వచ్చి జూనో. ఆ విధంగా ప్రయోగించిన సంవత్సరము 1958 ఫిబ్రవరి 1 కేప్ కెనవెరల్. ఆ తర్వాత ఇండియా గురించి చెప్పుకుందాం. భారత్ మన ఇండియా ప్రయోగం చేసినటువంటి అంశాలు. భారత్ ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. రాకెట్ కాస్మోర్ 3M ప్రయోగించిన తేదీ 1975 ఏప్రిల్ 19. కపుస్తీన్ యార్ అనే ప్రాంతం నుండి ప్రయోగించడం అనేది జరిగింది. ఉపగ్రహాలు రకాలు. టైప్ ఆఫ్ శాటిలైట్స్. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. ఈ రిమోట్ సెన్సింగ్ అనే ఉపగ్రహాలు ఇవి భూ పరిశీలనకు కానీ, అధ్యయనం చేయడానికి మరియు సహజ వనరుల పరిశీలనకు ఉద్దేశించినవి. అంటే భూ పరిశీలన, అధ్యయనము మరియు సహజ వనరుల పరిశీలనకు ఉద్దేశించినవి. వీటిని వచ్చి లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. ఆ విధంగా ఉదాహరణకి ఐషాట్ అమెరికా, రిషర్షాట్, కార్టోషాట్ ఇవి ఇండియాకు సంబంధించినటువంటివి. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినటువంటి శాటిలైట్. వీటిని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. ఆ విధంగానే వీటికి ఉదాహరణ మిల్ స్టార్ అమెరికా, ఇన్షాట్, జీషాట్ ఇవి ఇండియాకు సంబంధించింది. ఆ విధంగానే నావిగేషన్ ఉపగ్రహాలు. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క ఖచ్చితమైనటువంటి భౌగోళిక ప్రదేశాన్ని మరియు దాని యొక్క స్థానాన్ని భూమిపైన కానీ, నీటిలో కానీ, గాలిలో కానీ తెలుసుకోవడానికి ఉపయోగించే ఉపగ్రహాలను ఏమంటారు? నావిగేషన్ ఉపగ్రహాలు అంటారు. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు దాని యొక్క ఖచ్చితమైనటువంటి భౌగోళిక ప్రదేశాన్ని మరియు దాని స్థానాన్ని భూమి మీద కానీ, నీటిలో కానీ, గాలిలో కానీ తెలుసుకోవడానికి ఉపయోగించే ఉపగ్రహాలను నావిగేషన్ ఉపగ్రహాలు అంటారు. ఉదాహరణకి కొన్నింటిని చూద్దాం. దేశం నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం, రకం ఉపగ్రహాలు కక్షల్లో.
ఉపగ్రహాల కవరేజ్ ఎత్తు. అమెరికా జిపిఎస్ అమెరికా దేశము నావిగేషన్ జిపిఎస్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1978. రకం మిలిటరీ పోరా మరియు ఉపగ్రహాల కక్షల్లో 31. గ్లోబల్కి ఉపగ్రహాల కవరేజ్ గ్లోబల్ ఎత్తు 20,180. ఆ విధంగా ఇండియా నావిక్ ఇది 1913 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మిలిటరీ వాణిజ్యాలకు సంబంధించినటువంటిది. ఉపగ్రహాల సంఖ్య వచ్చి 7. ప్రాంతీయం ఆ విధంగా ఉపగ్రహాల కవరేజ్ ప్రాంతీయ ఆ విధంగా ఎత్తు వచ్చి 36,000. పేలోడ్ గురించి మరోసారి రిపీట్ చేసుకుందాము. పేలోడ్ అనగా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడే పదార్థం. అంటే ఉపగ్రహం కానీ వ్యోమగోళాలు కానీ వస్తువులు కానీ ప్రయాణికులు జంతువులు మొదలైనవి మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే ఉపగ్రహాలు లేదా ఆంగ్లంలో శాటిలైట్ అంటారు. ఆ విధంగానే ఈ ఉపగ్రహాల గురించి చెప్పుకుందాం. సూర్యుడు లేదా భూమి, సూర్యుడు లేదా ఇతర గ్రహాల చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమించే వస్తువును మనం ఏమంటారంటే ఉపగ్రహాలు అంటారు. ఇవి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సహజ ఉపగ్రహము, రెండవది కృత్రిమ ఉపగ్రహం. సహజ ఉపగ్రహం అనేది ఈ విశ్వంతరాళంలో సహజంగా వివిధ గ్రహాల చుట్టూ తిరిగే వీటిని సహజ ఉపగ్రహాలు అంటారు. ఉదాహరణకి చంద్రుడు అంటే భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏదంటే చంద్రుడు. ఆ విధంగానే భూమి అనేది సూర్యుని యొక్క ఉపగ్రహం. కృత్రిమ ఉపగ్రహాలు అనేది ఇది ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటారు ఆంగ్లంలో. ఇవి మానవుని చేత తయారు చేయబడి వివిధ రకాల ప్రయోజనాల కోసము అంతరిక్షంలో పెట్టబడిన పరికరాలు. ఉదాహరణకి హబుల్ టెలిస్కోపు, ISS, ఆర్యభట్ట. ప్రయోగించిన దేశాలు 2 గురించి చెప్పుకుందాం. దేశము, ఉపగ్రహము, రాకెట్, ప్రయోగించిన తేదీ, ప్రయోగ కేంద్రము రష్యా, సోవియట్ యూనియన్. ఉపగ్రహం స్పుత్నిక్ 1, రాకెట్ స్పుత్నిక్ 8K71PS. ప్రయోగించిన తేదీ 1957 అక్టోబర్ 4. ప్రయోగించిన కేంద్రము బైకనూరు. అమెరికా ఎక్స్ప్లోరర్ ఆ విధంగానే ఎక్స్ప్లోరర్ 1 ఉపగ్రహం పేరు రాకెట్ జునో 1. ప్రయోగించినటువంటి తేదీ 1958 ఫిబ్రవరి 1. కేప్ కెనవెరల్ అనే ప్రాంతంలో ప్రయోగించడం జరిగింది. ఇండియా గురించి చూద్దాం. ఇండియా భారత్ ఉపగ్రహం ఆర్యభట్ట, రాకెట్ కాస్మోరా 3M. ప్రయోగించిన సంవత్సరం 1975 ఏప్రిల్ 19. కపుసిన్ యార్ అనే ప్రాంతం నుండి ప్రయోగించడం జరిగింది. ఉపగ్రహాలు రకాలు. టైప్ ఆఫ్ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. ఆ విధంగానే ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు అనేవి ఏం చేస్తుందంటే భూపరిశీలన, అధ్యయనము మరియు సహజ వనరుల గుర్తింపునకు ఇది తోడ్పడును. వీటిని వచ్చి LEOలో ప్రవేశపెడతారు. LEO అనగా లో ఎర్త్ ఆర్బిట్. ఇది తక్కువ ఎత్తులో ఉండడం చేత వీటిని ప్రవేశపెడతారు. ఆ విధంగానే ఉదాహరణకి ఐషాట్ అమెరికా, రీసెర్చ్ షాట్, కార్టో షాట్ ఇవి ఇండియాకి సంబంధించింది. అంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు వచ్చి భూపరిశీలనకు మరియు అధ్యయనం చేయడానికి మరియు సహజ వనరులను గుర్తించడానికి వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వీటిని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. ఆ విధంగా వీటికి వచ్చి ఉదాహరణకి ఐషాట్ అనేది అమెరికాకు సంబంధించి, రీసెర్చ్ షాట్, కార్టో షాట్ అనేది ఇండియాకి సంబంధించింది. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు. ఇవి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఇవి వచ్చి కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినటువంటి శాటిలైట్. వీటిని వచ్చి GEOలో కానీ, GSOలో కానీ, GTలో కానీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అత్యంత ఎత్తులో ఈ ఆర్బిట్ మాత్రమే ఉంటుంది. ఆ ఉదాహరణకి మిల్స్టార్ అమెరికా, ఇన్షాట్, G-షాట్ ఇండియాకి సంబంధించింది. తర్వాత నావిగేషన్కి సంబంధించి చూద్దాం. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క ఖచ్చితమైనటువంటి భౌగోళిక ప్రదేశాన్ని కానీ, స్థానాన్ని కానీ, భూమిపై కానీ, నీటిలో కానీ, గాలిలో కానీ తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉపగ్రహాలను నావిగేషన్ ఉపగ్రహాలు అంటారు. నావిగేషన్ ఉపగ్రహాలు అనగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు యొక్క ఖచ్చితమైనటువంటి సమాచారము లేకపోతే ఆ ప్రాంతం గురించి సరైన సమాచారము తెలుసుకోవడానికి భూమిపై కానీ, నీటిలో కానీ, గాలిలో కానీ తెలుసుకోవడానికి ప్రయోగించే ఉపగ్రహాలను నావిగేషన్ ఉపగ్రహాలు అంటారు. వాటిలో 2 చూద్దాం. ఆ విధంగానే అమెరికా దేశం అమెరికా నావిగేషన్ వ్యవస్థ. అమెరికా నావిగేషన్ వ్యవస్థ GPS
1978లో ఏర్పాటు చేశారు. రకం మిలిటరీ, పౌర ఉపగ్రహాలు మరియు కక్ష 31 ఉపగ్రహాలు కవరేజ్ గ్లోబల్ మొత్తాన్ని. ఆ విధంగా ఎత్తు 20,180. ఇండియా నావిక్ అనే వ్యవస్థను రూపొందించింది. ఏర్పాటు చేసిన 2013వ సంవత్సరము. రకాలు వచ్చి మిలిటరీకి, వాణిజ్యానికి సంబంధించింది. ఉపగ్రహాలు కక్షలో 7 దేనికి సంబంధించింది? ఉపగ్రహాల కవరేజ్ ప్రాంతీయానికి సంబంధించింది. ఎత్తు సుమారుగా 36,000 చదరపు కిలోమీటర్లలో ఎత్తులో ఉంటుంది. అందరికీ నేను చెప్పినటువంటి పాఠ్యాంశాలు అర్థమైంది అనుకుంటాను. ఆ విధంగా నేను చెప్పినటువంటి పాఠ్యాంశాలలో తప్పనిసరిగా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక మార్కు రావడం జరుగుతుంది. కాబట్టి నేను చేసినటువంటి వీడియోని ఒకసారి కాకపోయినా 3 సార్లు చూసి ఆ విధంగా మీ కాంపిటీషన్ గోల్ని మీరు చేసుకుంటారని, వాటిలో నేను ఒక భాగస్వామిని కావాలని అనుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు, విన్నందుకు థ్యాంక్ యూ.